సంగం మండలం పల్లిపాలెం గ్రామ సమీపంలోని పొలాల్లో అక్రమంగా ఇసుక త్రవ్వకాలు, రవాణా జరుగుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు లేకుండానే కొందరు అక్రమార్కులు భారీ యంత్రాల సహాయంతో ఇసుకను త్రవ్వి భారీ టిప్పర్ల ద్వారా తరలిస్తున్నట్లు సమాచారం. రహదారిపై అధికారులు కళ్లుగప్పి తరలించేందుకు కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువపై ఉన్న వంతెన మీదుగా తరలించేందుకు ఎంచుకున్నారు. రోజు భారీ లోడుతో టిప్పర్లు రాకపోకలు సాగిస్తుండటంతో వంతెన భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిరంతరం అధిక బరువుతో కూడిన వాహనాలు ప్రయాణించడం వల్ల వంతెన దెబ్బతినే ప్రమాదం ఉందని స్థానిక రైతులు, గ్రామస్తులు చెబుతున్నారు. అక్రమ ఇసుక రవాణాను వెంటనే అరికట్టి కాలువ వంతెనకు ఎలాంటి నష్టమూ కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే సంబంధిత శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి అక్రమ ఇసుక తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలు. మా నాయకులు, మంచి మనిషి, శ్రేయోభిలాషి, బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు గోడే రామచంద్ర యాదవ్ గారి జన్మదిన శుభాకాంక్షలు. 18వ తేదీ గురువారం ఉదయం 7 గంటలకు నెల్లూరు నగరం కొండాయిపాలెం గేట్ సెంటర్ నందు నిర్మాణంలో ఉన్న బీసీ భవన్ ముందు ఘనంగా జరపబడును. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేక్ కటింగ్, బాణాసంచా, 500 మందికి అల్పాహారం ఏర్పాటు చేయడం జరగనుంది. బీసీవై పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులు పాల్గొనాలని కోరుతూ బుధవారపు బాలాజీ, అధ్యక్షుడు, భారత చైతన్య యువజన పార్టీ, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా.